సిస్టర్ పేరు లక్ష్మి. దాదాపుగా ఈమె ఎక్కడంటే ఇక్కడ కొట్టాలు, ఇక్కడ దగ్గరలో ఆదర్శన కాలనీ కొట్టాలు ఉంటున్నాయి. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ మధ్యలో దేవుని అక్కడ కేర్సెల్ ఉన్నప్పుడు అక్కడ ప్రార్థనకు వచ్చేది. అక్కడికి నేను వెళ్ళేవాడిని. అప్పట్లో ప్రార్థన చేస్తూ ఉండేది. కానీ దేవుడు అంటే ఎక్కువ ప్రేమ, దేవుడు అంటే ఎక్కువ ప్యాషన్, ఆశ. అయితే ఏమైనదంటే తర్వాత వివాహము జరిగినటువంటి తర్వాత వేరే చోటికి వెళ్ళిపోవలసి వచ్చింది. మందిరం కానీ సంఘం కానీ లేదు. విశ్వాసం అయితే కొనసాగుతూ వచ్చింది. తర్వాత తన యొక్క జీవితంలో అనేకమైన కఠిన పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు మధ్యలో ఎప్పుడైనా సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎప్పుడైనా కనపడినప్పుడు అన్న ప్రార్థన చేయండి అని చేయించుకుంటూ ఉండేటువంటిది. గత సంవత్సరంలో అయితే చాలా కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళిపోయింది. 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కానీ భర్త పరిస్థితులు సరిగా లేక, ఆర్థిక పరిస్థితులు లేక, ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు, ఇంట్లో ఎప్పుడు కూడా అవమానాలు, ఇంటికి పుట్టినింటికి వెళ్ళిపోవడము, మళ్ళీ కొన్ని రోజులకు మాట్లాడి తిరిగి తెచ్చుకోవడము, ఇట్లా ఎన్నిసార్లు జరిగిందో కూడా లెక్కగా లేదు. అతను అయితే భయంకరమైన తాగుడుకు అలవాటు పడిపోయి అవమానకరమైన పరిస్థితులు, అప్పులోళ్ళందరూ ఇండ్ల మీద పడడము, వీళ్ళు తప్పించుకొని ఎక్కడికో పోయి ఉండడము, కఠినమైన పరిస్థితులలో ఉండేది. ఆఖరికి భర్త టార్చర్ పెట్టి కొట్టి ఇంట్లో నుంచి పంపించి ఆఖరికి ఏమైపోయిందంటే ఇంకా తల్లిదండ్రుల దగ్గర కూడా అవమానమైపోయే పరిస్థితులు, నిలబడలేని పరిస్థితులతో ఆఖరికి బిడ్డను తల్లిని తీసుకొని వెళ్ళి ఎప్పుడు ప్రార్థన చేయించుకునేది, ధైర్యం తెచ్చుకునేది, కొంతకాలం గడిచేది. ఆఖరికి ఇక నిరాశతో రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు కింద పడి పిల్లలతో సహా చచ్చిపోవాలని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఏడ్చుకుంటూ నా బ్రతుకు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకు ఇలాగనైనా ఉండాలి అన్నప్పుడు దేవుడు 122వ కీర్తనలో నుండి ఆయన మాటలు, 128వ కీర్తనలో నుండి దేవుడు కొన్ని మాటలు తనతో పంచుకున్నాడు. నేను నీకున్నాను, అధైర్యపడవద్దు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, భయపడవద్దు, ప్రాణము తీసుకొనవద్దు అని తన యొక్క హృదయములో ధైర్యమునిచ్చాడు. కన్నీటిలో, ప్రార్థనలో, ఆ సమయంలో రైల్వే స్టేషన్లో చచ్చిపోవడానికి పిల్లలను తీసుకొని వెళ్ళి నిలబడినటువంటి స్థితిలో అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కనికరము చూపాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా భర్త ఎక్కడున్నాడో తెలియదు. తను తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండడం ఇష్టం లేక తను ఏదో ఒక హాస్టల్లో పని చేసుకొనొచ్చు, దేవుని యొక్క కృపలో పిల్లల్ని అక్కడే చదివించుకొనొచ్చు, ఆ పనిలో వస్తున్నటువంటి ఆదాయంతో పిల్లల్ని పెరిగించుకొనొచ్చు, దేవుని కృపలో కొనసాగుతూ ఉంటున్నది. సాక్ష్యం పంచుకోవాలన్నా నేను ఇప్పుడు కొద్దిగా ఆనందంగా ఉన్నాను. నా కష్టాలైతే ఇంకా తీరలేదు, కానీ దేవుడు ధైర్యం ఉంది. నాకు కష్టం అనేది కనపడకుండా దేవుడు ఇప్పుడు నడిపిస్తున్నాడు. తినగలుగుతుంటున్నాము, కాళ్ళ మీద నిలబడగలిగాము, పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను. దేవుడు నాకు దానిని దయచేసినందుకు, నా ప్రాణమును, నా పిల్లల ప్రాణమును కాపాడినందుకు వందనాలు అని దేవుని నామాన్ని గణపరచడానికి మన మధ్యలో నిలబడిందండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచుకుందాం. హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఒక్కటే నేను చెప్పగలను, ఎప్పుడు మరణం అనేది మార్గము కాదు, సూసైడ్ అనేటువంటిది మార్గము కాదు. ధైర్యంగా నిలబడదామండి, విశ్వాసంతో దేవుడిని అడుగుదాం. చెయ్యి విడిచిపెట్టే దేవుడా మన దేవుడు. హల్లెలూయా. అలాగనే ఆ పరిస్థితులలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు, గైడ్ చేసేవాళ్ళు లేరు. ఆ సమయంలో వెళ్ళి చనిపోవాలనుకున్నది. కానీ ఈ మధ్య ఒక నెల నుంచి దేవుని యొక్క మందిరానికి రావడానికి, ఎందుకంటే అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మందిరానికి వెళ్ళే పరిస్థితి లేవు. తనకు సొంతంగా వచ్చి నిలబడి పని చేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి రావడం, కుటుంబం గురించి, సిస్టర్ పేరు లక్ష్మి, పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నా. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక.